ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి గతంలో ఈ రాష్ట్రంలో రాలేదు. మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2024లో అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని యథేచ్ఛగా చంద్రబాబు నాయుడు అమలు చేస్తా ఉన్నాడు. మరి అందుకే ఈరోజు జగన్ ఈ యాప్ను జగన్ 2.0 యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నేరుగా మన కార్యకర్తలకు కూడా సమాచారం చేరవేస్తుంది. కాకుండా మనం డిజిటల్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు గతంలో. ఈ రెడ్ బుక్ ఈ విధంగా అన్యాయాలన్నీ చేస్తూ ఉన్నారు. మనము ఈ డిజిటల్ బుక్ పెట్టి మన కార్యకర్తలను కాపాడుకోవాలా, వాళ్ళు ఏమేమి వీళ్ళ మీద కేసులు పెట్టారో, తప్పులు చేశారో అవన్నీ కూడా మన నోటీస్కి వచ్చే విధంగా ఈ డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ను అతను ఆవిష్కరిస్తే ఆ బుక్ ను కూడా ఈ రోజు జగన్ 2.0లో కలిపి అది కూడా ఇందులోనే పొందుపరచడం జరిగింది. మరి ఇది ప్రధానంగా ఎందుకంటే మన కార్యకర్తలను వేధించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, వారికి సహకరించే పోలీసు వ్యవస్థ, పోలీసులు అయితే చాలా మంది కిరాతకంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఒక మనిషిని చంపేస్తే ఆనవాళ్ళు లేకుండా బూడిద కూడా దొరకకుండా చేసి మళ్ళీ తిరిగి దాన్ని కప్పిపుచ్చుకునే దానికి అనేక రకాల చేసిన విషయాలు కూడా మనం ఈ మధ్య విజయవాడలో చూసాం. అంతకుముందు అనేక కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా చేశారో మనం చూసాం. అక్రమంగా మర్డర్ కేసులు అక్రమంగా పెట్టే విషయాలు కూడా మనం పిండిలి రామకృష్ణ వాటి మీద తమ్ముడి మీద ఇవన్నీ కూడా పెట్టడం మనం కూడా చూస్తాను. మరి ఇవన్నీ కూడా మనం ధీటుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకోవడం, వారు ఏ అయితే దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారో అలాంటి పోలీసులకు సరైన సమాధానం చెప్పేదే కాకుండా వారిని శాఖాపరంగా శిక్షించేదే కాకుండా ఉద్యోగరీత్యా వాళ్ళను ఇంటికి పంపడం కూడా, ఉద్యోగం తీసేసి ఇంటికి పంపడం కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎందుకంటే మన కార్యకర్తలను వేధించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, వారికి సహకరించే పోలీసు వ్యవస్థ, పోలీసులు అయితే చాలా మంది కిరాతకంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఒక మనిషిని చంపేస్తే ఆనవాళ్ళు లేకుండా బూడిద కూడా దొరకకుండా చేసి మళ్ళీ తిరిగి దాన్ని కప్పిపుచ్చుకునే దానికి అనేక రకాల చేసిన విషయాలు కూడా మనం ఈ మధ్య విజయవాడలో చూసాం. అంతకుముందు అనేక కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా చేశారో మనం చూసాం. అక్రమంగా మర్డర్ కేసులు అక్రమంగా పెట్టే విషయాలు కూడా మనం పిండిలి రామకృష్ణ వాటి మీద తమ్ముడి మీద ఇవన్నీ కూడా పెట్టడం మనం కూడా చూస్తాను. మరి ఇవన్నీ కూడా మనం ధీటుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకోవడం, వారు ఏ అయితే దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారో అలాంటి పోలీసులకు సరైన సమాధానం చెప్పేదే కాకుండా వారిని శాఖాపరంగా శిక్షించేదే కాకుండా ఉద్యోగరీత్యా వాళ్ళను ఇంటికి పంపడం కూడా, ఉద్యోగం తీసేసి ఇంటికి పంపడం కూడా చేయడం జరుగుతుంది. మన కార్యకర్తలే కాదు, మన పార్టీ నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా ఈ జగన్ 2.0 యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ సమస్య ఉన్నా కానీ దీంట్లో అప్లోడ్ చేయండి. సరైన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేదే కాకుండా మనం ఏ విధంగా దీన్ని అధికారికంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకొని వారిని శిక్షించేదే కాకుండా వారికి తగిన సమాధానం కూడా చెప్పే విధంగా ఈ జగన్ 2.0 యాప్ పనిచేస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉంటారు. తప్పకుండా అందరూ కూడా బాగా ఇప్పుడైతే చాలా యాక్టివ్ గా ఉన్నారు మన సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా. వారందరికీ నేను విన్నపం చేయడం ఏంటంటే, మీరు తప్పకుండా ఈ జగన్ 2.0 బుక్ యాప్ ను వాడుకోండి. దాంట్లో డిజిటల్ బుక్ ఆప్షన్ కూడా ఉంది. ఆ డిజిటల్ బుక్ లో కూడా ఏదైనా అక్రమాలు జరిగిన అన్ని కూడా నమోదు చేయండి. తప్పకుండా మన ప్రభుత్వం లేదా మన నాయకుడు లేదా మన పార్టీ దీని మీద స్పందిస్తుంది, తగిన విధంగా వారికి బుద్ధి చెప్తుంది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మన కార్యకర్తలే కాదు, మన పార్టీ నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా ఈ
జగన్ 2.0 యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ సమస్య ఉన్నా కానీ దీంట్లో అప్లోడ్ చేయండి. సరైన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేదే కాకుండా మనం ఏ విధంగా దీన్ని అధికారికంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకొని వారిని శిక్షించేదే కాకుండా వారికి తగిన సమాధానం కూడా చెప్పే విధంగా ఈ జగన్ 2.0 యాప్ పనిచేస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉంటారు. తప్పకుండా అందరూ కూడా బాగా ఇప్పుడైతే చాలా యాక్టివ్ గా ఉన్నారు మన సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా. వారందరికీ నేను విన్నపం ఏం చేయడం ఏంటంటే నేను తప్పకుండా ఈ జగన్ 2.0 బుక్ యాప్ ను వాడుకోండి. దాంట్లో డిజిటల్ బుక్ ఆప్షన్ కూడా ఉంది. ఆ డిజిటల్ బుక్ లో కూడా ఏదైనా అక్రమాలు జరిగినవన్నీ కూడా నమోదు చేయండి. తప్పకుండా మన ప్రభుత్వం లేదా మన నాయకుడు లేదా మన పార్టీ దీని మీద స్పందిస్తుంది, తగిన విధంగా వారికి బుద్ధి చెప్తుంది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను.